జనప్రియ అప్స్కేల్ 2 BHK 45 lakhs, 3 BHK 60 lakhs మాత్రమే. సితారా సైనిక్పురి. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ 1995 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్, పేరు వెంకటేశ్వర రెడ్డి గారు, ఏసీపీ సిసిఎస్ హైదరాబాద్. వెంకటేశ్వర రెడ్డి గారు నల్గొండ జిల్లాలో పనిచేసినప్పుడు ఒక కేసులో కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ చేపట్టి ఆ నిందితుడికి 51 సంవత్సరాల శిక్ష పడింది. అంటే ఆ కేసు 2 కేసుల్లో ఆ కేసు ఎఫ్ఐఆర్ ఇష్యూ అయినప్పుడు ఎలాగ ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఎక్కడ ల్యాబ్స్ లేకుండా ఆ చైన్ తెగిపోకుండా ఏ విధంగా చేయాలి అనే విషయంలో చాలా క్లియర్గా చేపట్టి అతనికి 51 సంవత్సరాలు రావడం అనేది గ్రేట్. వెంకటేశ్వర గారి సర్వీస్లో చాలా కేసులు ఉన్నాయి. ఆ కేసులు ఏంటి, ఒక కేసులో కన్విక్షన్ రావాలంటే పోలీస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ ఎలా జరగాలి, ఏ విధంగా చేయాలి, ఛార్జ్ షీట్ ఎలా వేయాలి అనే విషయాల్ని సార్ నాటి తెలుసుకుంది. సార్ నమస్తే అండి. నమస్కారం సార్. ముందుగా మీకు నల్గొండ జిల్లాలో జరిగిన పోక్సో కేసులో 51 years కన్విక్షన్ రావడం అనేది మీ రికార్డ్కి, మీ ఇన్వెస్టిగేషన్కి థ్యాంక్ యూ అండి. చాలా బాగా చేశారు, అది కంగ్రాచులేషన్స్. సార్ ఆ ఒక్క కేసే కాకుండా మీ సర్వీసులో చాలా కేసులు కనిపిస్తుంటాయి. ఒక కేసులో అరెస్ట్ చేయడం అనేది ఎంత ఇంపార్టెంటో, నిందితుడికి శిక్ష పడితే ఆఫీసర్కి అది అచీవ్మెంట్, ఆ సాటిస్ఫాక్షన్ చాలా బాగా కనిపిస్తుంది. అంటే మీ ఒక్క వ్యక్తిగతం కాదు, ప్రజల్లో కూడా మెసేజ్ పోతుంది. నువ్వు నేరం చేస్తే శిక్ష పడుతుంది, జైలుకి వెళ్తావు అని మెసేజ్ పోవాలంటే కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ చేయాలి. మీరు నల్గొండలో చేసిన కేసుల్లో ఏ విధంగా చేశారు, ఎందుకు కన్విక్షన్ వచ్చిందితో పాటు గతంలో మీరు ఎస్ఐగా సిఏగా చేసినప్పుడు మీరు చేసిన మంచి కేసులు, బ్రేక్ త్రూ కేసులు, అసలు పోలీస్ డిపార్ట్మెంట్ రావడానికి బై ఛాన్సా బై చాయిసా? సార్ ఎస్పెషల్లీ ఐ కేమ్ ఫ్రమ్ రూరల్ ఏరియా సార్, ప్యూర్లీ అగ్రికల్చర్ ఫ్యామిలీ. మా పేరెంట్స్ కానీ మేము కానీ. ఎక్కడండి నేటివ్ ఆఫ్ బొల్లాపల్లి విలేజ్, పల్నాడు డిస్ట్రిక్ట్. బీఈడీ చేసాం. అయితే బీఈడీ అంటే నాన్నగారు ఏం చేసేవారు? మన కల్టివేషన్ అగ్రికల్చర్ సార్. బాగా రూరల్, కంప్లీట్గా రూరల్, బాగా బ్యాక్వర్డ్ ఏరియా కదండి అది. అది నాకు తెలిసి 2 రాష్ట్రాల్లోనే మోస్ట్ బ్యాక్వర్డ్ ఏరియా. కానీ నక్సల్స్ మూవ్మెంట్ కూడా అక్కడే ఎక్కువ ఉంటుంది కదా. అవును సార్. ఆ క్రమంలో మేము చదువుకోవటం. అంటే అప్పట్లో ఎప్పుడు మూవ్మెంట్ ఎదురుపడలేదు మీకు? అంటే మా అక్కయ్య విలేజ్కి వాళ్ళ ఇంటికి కూడా వచ్చిపోతుండే వాళ్ళు. ఇలా చెప్తుండేది మా అక్కయ్య, అరే మీరంటే చేస్తే కోపం రాదు ఇదని. ఎందుకు? అది మర్యాలని, అది ప్రకాశంకి గుంటూరుకి అంటే సహజంగా పోలీస్ మీద కోపం ఉండేది వాళ్ళకి. అన్నలు వాళ్ళ ఇంటికి వచ్చి. మీ చిన్నతనంలో కూడా అలాగే ఉండేదా? మా చిన్నతనంలో పెద్ద మాకు దాని గురించి ఐడియా లేదు సార్. యాక్చువల్గా నేను వైల్ ఐఎమ్ స్టడీయింగ్ ఇంటర్మీడియట్ నర్సరావుపేట, మా రూమ్ పక్కనే వేరే ఉండేవాళ్ళు ఇట్లాంటి మెంటల్గా నాయిస్రావు అని ఉండేవాళ్ళు. చాలా మంచివాడే, కానీ వాళ్ళు ఎందుకో పోలీసుని చూసి, అంటే మేమేం క్యాజువల్ చదువుకునేటప్పుడు వీఆర్ నాట్ టేకింగ్ అన్ ఇంపార్టెంట్ అనేవాళ్ళు కాదు, కానీ వాళ్ళు అబ్జర్వ్ చేస్తుండేవాడు. అబ్జర్వ్ చేసి పోలీస్ మీద ఐడెంటిఫై పెద్ద దీని గురించి మా పెద్ద అప్పుడేం అవగాహన లేదు. అట్ ది సేమ్ టైం మాది కూడా అట్లాంటి బాగా టోటల్గా బ్యాక్వర్డ్ యాజ్ వెల్ యాజ్ నక్సల్ కొంచెం ఉండే. అప్పుడు 2021 అనుకుంటాను, అప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్ అప్పుడు మా ఏరియాలో పెద్ద బాంబ్ బ్లాస్ట్ జరిగి అప్పుడు ఒక 9 members పోలీస్ జీప్నే పేల్ చేయడం జరిగింది. ఎక్కడ? ఇన్ బిట్వీన్ బొల్లాపల్లి రేవంచెర్ల మధ్యలో పెట్రోలింగ్ జీప్కి బాంబ్ బ్లాస్ట్ జరిగిందండి. సాగర్ దాటిన తర్వాత మీ ఊరు రావాలంటే కంప్లీట్గా రోడ్డే బాగోదండి. అవును సార్, ఇప్పటికీ అట్లా. ఇప్పటికీ అలాగే ఉంది. అప్పుడు ఇంకెలాగుండేదో? అప్పటి నుంచి అట్లానే ఉంది సార్. నేను వెళ్తుండేవాడిని. నేను హాలియా సిఐగా వర్క్ చేసి అట్లా మిరియాలు కూడా రూరల్ అండ్ టౌన్ సిఐలుగా పనిచేసాను. లాంగ్ పీరియడ్ పనిచేశాను. దాదాపు నాకు తెలిసి 2008 నుంచి 2018 వరకు అక్కడ పనిచేశాను. అంటే ఆ ఏరియాలో నేను అదే ఏదో నేను హాలియాలో పనిచేసేటప్పుడు వయా మాచర్లో వెళ్ళేవాడిని, మిరియాలు కూడా చేసి వయా దాచేపల్లి వెళ్ళేవాడిని. ఇప్పుడు కూడా అట్లానే ఉంటుంది, ఏం పెద్ద మార్పు ఏం లేదు. టీచర్ చదువుకున్న బీఈడీ చేసిన మీరు మరి పోలీస్ ఎందుకు అయ్యారు? ఉద్యోగం కావాలి సార్. ఆ క్రమంలో అంటే బై ఛాన్స్, అంటే బై చాయిస్ కాదు, కావాలని ఒక ఉత్సాహం కూడా ఉండేది సార్. మీ ఊర్లో అప్పుడు బాగా మంచి పేరున్న పోలీస్ ఆఫీసర్ మీ చిన్నతనాల్లో కాలేజ్ చదువుకున్నప్పుడు కానీ? అట్లా లేదు సార్. లేదా? అయితే మా పెదనాన్న గారు ఉన్నారు పోలీస్ మ్యాన్గా, వాళ్ళు చాలా డిగ్నిఫైడ్. మీ పేరు? ఆయన పేరు గంగిరెడ్డి గారు ఉండే, ఆయన పోలీసు. కానీ చాలా డిగ్నిఫైడ్ పోలీస్. చూసేవాడిని ఎప్పుడైనా చదువుకునేటప్పుడు. పోలీస్ స్టేషన్కి 1 or 2 times నేను కూడా పోవటం జరిగింది. చైల్డ్హుడ్ అంటే బిఫోర్ 10th class. వాళ్ళు చాలా బాగుండేవాళ్ళు అప్పుడున్న పోలీసు.
అంటే అప్పటికి ఇప్పుడు చాలా మార్పు వచ్చింది. ట్రిమెండస్ చేంజ్. అవును సార్. ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ ట్రైనింగ్ అయిన తర్వాత? ఫస్ట్ ప్రొబేషనర్గా నల్గొండ 1 టౌన్లో చేశారు. అక్కడ ప్రొబేషన్ కంప్లీట్ అయిన తర్వాత నల్గొండ జిల్లాలో అరవపల్లి పోలీస్ స్టేషన్ అంటే తుంగతుర్తి ఏరియాలో, అది కొంచెం ఫ్యాక్షన్ ఆ టైప్ ఉంటుంది. అప్పుడు 2000 ఫస్ట్ పోస్టింగ్లో మీకు వచ్చిన ఛాలెంజ్ ఏంటి? ఛాలెంజ్ ఏమిటంటే, నేను అరవపల్లి పోలీస్ స్టేషన్స్లో పనిచేసే క్రమంలో 1 మంత్ కంప్లీట్ అయింది సార్. కంప్లీట్ అయిన తర్వాత ఎస్పీ గారిని కలుద్దామని నల్గొండ వెళ్ళాను. ఎవరు ఎస్పీ గారు అప్పుడు? అప్పుడు సజ్జనార్ సార్ ఉండే. అబ్బో, ఆయన చాలా లైక్ నన్ను బాగా హానర్ చేసేవాడు సార్. బాగా వెంకటేశ్వర రెడ్డిని ప్రేమగా చూసేవాళ్ళు ఆఫీసర్స్. చూస్తే 1 మంత్ తర్వాత పోయి సార్కి కనపడదామని పోయాను. పోయేసి కనపడేసి కొంచెం అప్పుడు ఉండే ఆ టౌను, ఇది పల్లెటూరు కదండి. ఒక సినిమా కూడా చూద్దాం నైట్ ఉండి. ఏ సినిమా? అక్కడ అప్పుడు రిలాక్సేషన్ వెళ్ళి నైట్ ఉండి అక్కడే నేను ఇంతకుముందు ప్రొబేషనర్గా ఉన్న గెస్ట్ హౌస్లో నుండి, మా పోలీస్ గెస్ట్ హౌస్ అక్కడే ఉండి ఎర్లీ మార్నింగ్ వచ్చాను సార్. అప్పుడు ఈ గ్రామ పంచాయతీలో ఈ అరవపల్లి విలేజ్ చిన్న మండల హెడ్ క్వార్టర్ అది, అంటే జాజిరెడ్డిగూడెం. జాజిరెడ్డిగూడెంలో ఈ గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లు ఇరు పార్టీలు పోట్లాడుకుని కొట్టుకున్నారు. ఇద్దరు ఒకరికొకరు కొట్టుకున్న తర్వాత ఇద్దరు ఏదో కంప్లైంట్ చేశారు. చేసిన తర్వాత ఇద్దరు ఓహో ఇదని, అప్పుడు పోలీసు కూడా ఎంత జస్ట్ 4 మెంబర్సే ఉన్నాం. నేను, నాతో పాటు ఇంకొక 3, ఒక హెడ్ కానిస్టేబుల్, నేను, ఇంకొక 2 కానిస్టేబుల్స్. సరే పోయాము. మరుసటి రోజు వాళ్ళు మధ్యాహ్నం మళ్ళీ మీటింగ్ పెట్టినారు కొట్టుకొని. సరేలేని ఇద్దరిని, అప్పుడు ఇట్లాంటి వెహికల్ ఫెసిలిటీస్కి లేవు. అప్పుడు ఇద్దరిని చెరొక ఆటో, వాళ్ళని ఒక ఆటోలో వీళ్ళని ఒక ఆటోలో తీసుకొచ్చి కొంచెం, అంటే మేము కావాలని ఏం చేయలేదండి. ఇట్లా చేస్తారా మీరు, మీకు ఇదే అని కొంచెం అది ఫ్యాక్ట్ ఆ మెంటాలిటీ ఉండాలన్నమాట. తీసుకొచ్చి వాళ్ళు కొంచెం ఓన్లీ వార్డు మెంబర్స్, సర్పంచ్ భర్త, సర్పంచ్ ఉమెన్ సర్పంచ్ గారు తీసుకొచ్చి వాళ్ళు కొంచెం ట్రీట్మెంట్ ఇచ్చి అందరినీ ఒక రూమ్లో కూర్చోబెట్టి అంతవరకు బాగానే ఉంది. ఎప్పుడైతే ఇది జరిగిందో ఫ్యాక్షన్ ఆఫ్ మినిట్స్లోనే సెంటర్కి పోలీస్ స్టేషన్కి ఒక 200 to 300 మీటర్స్ రేడియస్ రోడ్డు ఉంటుందన్నమాట. అది జనగాం రోడ్డు. పబ్లిక్ వచ్చేసారు దాదాపు మోర్ దాన్ 1000 అట్లా వచ్చి పోలీస్ స్టేషన్ మీదకి దాడికి వచ్చేసారు. అప్పుడు ఈ మామూలు సెల్ ఫోన్ రింగ్ ఫోన్లు. అప్పుడు మాకు మంచి ఆఫీసర్స్ ఉంటారు అందరూ, నిజంగా ఆఫీసర్స్ అందరు కూడా ఇప్పుడు బాగా. అప్పుడు వెంకటేశ్వర సార్ అని ఉండే. డిఎస్పీ గారు నరసింహ సార్ ఉండే, నరసింహరావు సార్ ఉండే. ఎస్పీ గారు ఉంటారు. వీళ్ళు ఆఫీసర్స్ కూడా బాగా బ్రీఫ్ చేస్తారు ఏదన్నా ఉన్నా సరే. 1000 మంది అటాక్ చేస్తారు పోలీసు బాగా, అంటే అటాక్ అట్లా వచ్చారు గుంపుగా. ఇంకా అంతా ఇంకా రా నీ సంగతి బయటికి రా అంటున్నారు. ఎవరిని? నన్ను. ఎవరు లేరు, పోలీసు 2-3 ఉన్నారు. వాళ్ళు 15 మంది. అటు 7 ఇటు 7, ఒక సర్పంచ్ భర్త. అది కొట్టడం అంతవరకు అదే మొత్తం మీద పోలీసు ట్రీట్మెంట్ అంతవరకు బాగానే ఉంది. తర్వాత ఇదంతా ఎరేజ్ అయింది. ఎమ్మటే సార్కి చెప్పటం, సార్ ఎమ్మటేక ఆయన దగ్గర ఉన్న మొత్తం మ్యాన్ పవర్ విత్ వెపన్స్ తోటి రావటం, సెట్ సైడ్ చేసినప్పుడు 2 లీడర్స్ వచ్చారు, పెద్ద లీడర్స్ వచ్చి. ఒక లీడరు ఉపన్యాసం చేసి అటు చేస్తాం ఇటు చేస్తాం అనేసి వెళ్ళారు. ఇంకొక లీడర్ ఏమో వచ్చి సరే మంచి పని చేసావు, చేస్తే ఇద్దరు సమానంగా చేసి వారు గుడ్ అన్నట్టుగా ఏదో షేక్ హ్యాండ్ ఇచ్చి ఆయన అట్లా వెళ్ళిపోయాడు. ఇంకొక ఆయన ఏదో చెప్పేసి ఆయన ఏదో వాళ్ళ తీరి ఉంటుంది కదా, చెప్పేసి వెళ్ళిపోయినారు. తర్వాత మా ఇన్స్పెక్టర్ సార్ కూడా, సిఐ సార్ కూడా ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి అంతా బ్రీఫ్ చేశారట. బాగా మంచిగా బ్రీఫ్ చేశారు. ఓకే గుడ్ అని వాళ్ళు అక్కడి నుంచి విత్ ఇన్ ఎ వీక్ నాకు తిరుమలగిరి ట్రాన్స్ఫర్ చేశారు. ఇక్కడ కాదు వెంకటేశ్వర రెడ్డి, అక్కడైతే బాగుంటుంది. అది కొంచెం మినీ టౌన్ లాంటిది, కొంత ఫెసిలిటీస్ ఎడ్యుకేషన్ పరంగా కొంచెం. ఓకే సరేలేండి, ఏది అది కూడా మంచిదే కదా. జస్ట్ ఇంకొక 20 కిలోమీటర్లు ఇట్లా ఆత్మకూరు అటు. ఎస్ సార్. అక్కడ పని చేయడం జరిగింది. అక్కడే ఉందండి ఛాలెంజ్. నాకన్నా ముందే నక్సల్ అటాక్ చేశారు, పోలీస్ స్టేషన్ చేశారు. అక్కడ కొంచెం హార్డ్ వర్క్ చేసాం. అక్కడే మూవ్మెంట్ మీకు కదా ఎదురుపడలేదు? మూవ్మెంట్ అంటే వాళ్ళు ఇంతకుముందు పోలీస్ స్టేషన్ మీద అటాక్ చేసిన వాళ్ళు వచ్చి సంతకాలు పెడుతుండే వాళ్ళు వీక్లీ ట్వైస్. అంటే ఏదో గంభీరంగా ఉండేవాళ్ళం, కానీ కొంచెం ఏదో అదో రకమైన భయం మనసులో ఏదో ఉండేది. అదే ఏదన్నా అనుకునే వాళ్ళం. కానీ అంటే ఇప్పుడు ఎవరైతే చేసి అరెస్ట్ అయిన వాళ్ళు
వచ్చి మన సిగ్నేచర్స్ వీక్లీ ట్వైస్ సంతకాలు పెడుతుండేవాళ్ళు. మంచిగానే పలకరించేవాళ్ళు, కానీ కొంతమంది అదో రకంగా ఉండేది. ఎవరు వచ్చేవారంటే అప్పుడు మీకు దాంట్లో ఎక్యూజులు ఏం పేర్లు గుర్తు లేదండి. తర్వాత అక్కడ కొంచెం కష్టపడి పనిచేస్తాం, సార్ గుర్తించి నన్ను నకరికల్కి పోస్ట్. ఇక్కడ మళ్ళీ డిఫరెంట్ కల్చర్ కదండి ఇది. ఈ డిఫరెంట్ పీపుల్ వీళ్ళు చిన్నదానికి కూడా రోడ్డు మీదకి రావటం. అప్పుడు సార్, అప్పుడు కూడా సజ్జనార్ సార్ ఉన్నాడు, సార్ గైడ్ చేశాడు బాగా స్వయంగా. వాళ్ళు వీళ్ళు ఇట్లా ఉంటారు, జాగ్రత్తగా పని చేయి, ఈ విధంగా ఏదన్నా అంటే వాళ్ళు ఛాలెంజ్ వచ్చింది మీకు? ఉంది సార్. అక్కడ పెద్ద లీడర్స్ ఉన్నారు సార్, నోముల నరసింహ గారు, రాఘవరెడ్డి గారు, నేతి విద్యాసాగర్ గారు, వీళ్ళందరూ పెద్ద పెద్ద లీడర్స్ ఉన్నారు. కదిలితే అంటే అన్ని డిఫరెంట్ పార్టీస్ కూడా అందరు ప్రామినెంట్ లీడర్స్. కదిలితే చిన్నదాన్ని కూడా వాళ్ళు వచ్చి రోడ్డు మీద కూర్చుంటారు. సార్ బాగా గైడ్ చేసేవాళ్ళు. నేను ఎస్ఐ అయినా సరే ప్రాపర్గా చేసేవాళ్ళు. ఆ విధంగా పనిచేసిన తర్వాత నేను దాని తర్వాత మళ్ళీ చిట్యాల పోలీసు, రోడ్డు మీద పోలీస్. ఇక్కడ రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువ కదా. చిట్యాల్లో రోడ్ యాక్సిడెంట్స్ ఎప్పుడు కూడా రోడ్ జామ్ అవుతుండేది. అదే డే అండ్ నైట్ కొంచెం పని ఉండేది. అప్పుడు విజయ్ కుమార్ సార్ ఉన్నారు, ఆయన బాగా మంచిగా వీళ్ళందరూ ఏంటంటే ఆఫీసర్స్ అందరు కూడా బాగా గైడ్ చేసేవాళ్ళు ఎప్పటికప్పుడు. ఒక్కసారి ఎక్స్సీఎం గారు రోడ్ యాక్సిడెంట్ అయ్యి తెల్లవారుజామున అయింది. మన రాజశేఖర రెడ్డి సార్ వాళ్ళ మేడం విజయమ్మ గారు రోడ్డు మీద ఆగిపోయినారు రాత్రి తెల్లవారు 4 గంటల నుంచి 9 వరకు. అయ్యో, అప్పుడు అంత జమ చేయలేని పరిస్థితి అయింది. నేనే కాకుండా అందరినీ సార్ విజిట్ చేసి అందరినీ ఇక్కడి నుంచి కోదాడ వరకు చౌటుపల్లి కోదాడ అందరు ఆఫీసర్ని పిలిపించి మాట్లాడారు సార్ ప్రాపర్గా. అప్పుడు ఆఫీసర్స్ అంటే రెక్టిఫికేషన్ మెంటాలిటీ చెప్పేవాళ్ళు అంతా, అట్లా చేయటం జరిగింది. అప్పుడప్పుడు కూడా మేము పోయి అడిగాను. అప్పుడు కొంచెం 1 or 2 times సార్ నేను వేరే ప్లేస్ అని అడిగాను, కానీ సార్కి సరే ఉండవా నేనే ఉన్నా కదా అన్నట్టుగా చెప్పుకొచ్చేవారు ఉండేది. అంటే ఇంకే అక్కడ ఎప్పుడు ట్రాఫిక్ చాలా ప్రాబ్లం ఉండేదండి, ఎవ్రీడే ప్రాబ్లం ఉండేది. నేను కూడా సెంట్రీకి కూడా చెప్పిండేవాడిని, ఏ బాబు ఇటు పక్క నుంచి లైట్ రాపోయినా అటు పక్క నుంచి లైట్ రాపోయినా లేపండి రాబోయ్ అని. అంటే రాలేదు అంటే ఏదో సంథింగ్ జరిగినట్లే అండి, అట్లా ఉండేది. అప్పుడు 2005 ఇన్ బిట్వీన్ 5 to 6, 8 అంత ప్రాబ్లం ఉండేది సార్. మెల్లమెల్లగా రెక్టిఫికేషన్. ఓకే, చిట్యాల తర్వాత చిట్యాల నాకు ప్రమోషన్ వచ్చి నేను హాలియా సిఏగా పోయి. ఓకే, మీ ఊరు దగ్గర కొంచెం కన్వీనియంట్ అనమాట పోవటం. ఏముందండి హాలియాలో మీకు టాస్క్? హాలియాలో ఇప్పుడు మూమెంట్ కొంచెం తగ్గుతుంది, అప్పుడు నల్లమల్లో వస్తూ పోతుంటారు సారు. అప్పుడు హోమ్ మినిస్టర్ ఉండేది సార్, విజిటింగ్ ఉండేది, కొంచెం జాగ్రత్తగా పనిచేసారు. జానారెడ్డి గారు సార్ కూడా ఫ్రీక్వెంట్ విజిట్స్ ఉండేది. సార్ బాగా ఎవ్రీ విలేజ్ తిరిగేవాళ్ళు. ఆఫీసర్స్ కూడా బాగా కాన్సన్ట్రేట్ చేసి ఉండేవాళ్ళు. అక్కడ 2 ఉన్నాయండి. ఒకటి మాజీ నక్సల్స్ భట్రుపాలెం, ఆ విలేజర్స్ మాజీ నక్సల్స్ వెపన్స్ తీసుకొచ్చి మా పెద్దవరి ఏరియాలో అఫెండ్ చేసి ఆ వెపన్స్ తీసుకెళ్ళి మళ్ళీ ఆ రోడ్డు ఉంటుంది, అది ఒకటి. ఇప్పుడు యాదాద్రి పవర్లపేంట పడ్డ రోడ్డు ఉంది, ఇది మనకు పెద్ద ఊరు నుంచి అటు లింక్ రోడ్ అన్నమాట. ఆ రోడ్లో వచ్చి పోయి ఇక్కడ అఫెండ్ చేశారు. చేసి అక్కడ మధ్యలో గడ్డివాములో వెపన్స్ దాచిపెట్టి ఇక్కడ అఫెండ్ చేసి దొంగతనాలు. ఒక ఫోన్ తీసుకెళ్ళారు. మన దగ్గర మంచి టీం ఉంది, కానిస్టేబుల్స్ కూడా బాగా పనిచేస్తారండి, డెడికేటెడ్ పీపుల్ ఉన్నారు. శేఖర్, సత్యం, హరిని మంచి డెడికేటెడ్ పీపుల్ అండి. నిజంగా కొంతమంది బాగా పనిచేస్తారు. వాళ్ళు ట్రేస్డ్ మంచి కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళని ట్రేస్ అవుట్ చేశారు. వెపన్స్ కూడా రికవర్ చేశారు. అప్పుడు విజయ్ కుమార్ సార్ అని బాగా అప్రిషియేట్ చేసేవారు. సార్ మీకు నాంపల్లి అనే ఊరు వస్తుంది, మీకు వస్తుందా? లేదు సార్, మీకు రాలేదా? నాంపల్లి ఇక్కడ మనకు నాంపల్లి సర్కిల్ ఉంది, కొండమల్లిపల్లి నుంచి. మీకేవేండి హాలియా అంటే? హాలియా అంటే నాగార్జున సాగర్, పెద్ద ఊర, హాలియా, నెడుమనూరు, త్రిపురారం ఉండేవి. 5 పోలీస్ స్టేషన్. కానీ ఎక్కువ ఎఫెక్టెడ్ అది అనుకుంటా నాగ సాగర్. ఎఫెక్టెడ్ సాగర్ పెద్ద ఊరు ఏరియాలో ఉండేది సార్ ఎఫెక్ట్ మూమెంట్. ఆ పీరియడ్ కొంచెం తగ్గింది. హాలియా తర్వాత ఎక్కడికి వచ్చారు? హాలియా నుంచి నేను మిర్యాలగూడ రూరల్ సిఏగా వెళ్ళాను. ఏముందండి అక్కడ?
మిరియాలు కూడా పొల్యూషన్ అంటే ఎక్కువ డబ్బులు వస్తాయి అంటుంటారు, వాస్తవం? రైస్ మిల్స్ ఉన్నాయి, ప్యాకార్డ్ క్లబ్లు ఉంటాయి. ఎవరు నిజంగా కూడా లే, అన్ని ఇంక పైకి చెప్పే ప్రచారాలు అండి. ఎవరు ఒక పూట భోజనం కూడా పెట్టరు. అవునా? నాకు తెలిసి క్లబ్లు ఎక్కువ ఉంటాయి కదండి. లేదండి, క్లబ్లు బంద్ చేయటం జరిగింది. మీరు అన్నమాట క్లబ్ ఉన్నమాట నిజమే. మిరియాల టౌన్ లో ఉంది సార్, అది 2 టౌన్ ఏరియాలో ఉంటది. నాకు తెలిసి అక్కడ ఛాలెంజ్ వచ్చిందా మీకు? అక్కడ మీకు బాగా గుర్తున్న కేసులు ఉన్నాయా? అంటే అటు అడుగుదేవులపల్లి ఇవన్నీ ఉన్నాయి సార్. అది కొంచెం కాంప్లికేట్, కొట్టుకోవటం తిట్టుకోవటం ఇట్లాంటివి ఉండేది. అక్కడ లిటిగేషన్ పబ్లిక్ ఎక్కువ కదండి. మిరియాలు కూడా ఆఫీసర్ ఏం తప్పు చేసినా వెంటనే పై ఆఫీసర్ కంప్లైంట్ ఇస్తుంటారు. లేదు సార్, నిజంగా వాళ్ళు చాలా నాకు చూడ చాలా ప్రేమగా ఉండేవాళ్ళు. ఇప్పటికి కూడా నాకు కాల్, మా ఊరి నుంచి ఎవరు చేయరు కానీ నాకు, నేను ఎక్కడ పని చేయ వాళ్ళు చేస్తూనే ఉంటారు. మిరియాలు కూడా చేస్తారు. మిరియాలు నాట్ ఓన్లీ మిరియాలు, ఈవెన్ దో హాలియా. అప్పుడు మిరియాలు కూడా పీస్ఫుల్ గా అయిపోయింది మీ వర్క్. రూరల్ గా అంత పైకి చెప్పుకోండి లేదు సార్. అగైన్ ఐ పోస్టెడ్ డిండి ఏరియాలో. అంటే నేను ఇక్కడ ఇంటెలిజెన్స్కి వచ్చాను, ఇక్కడ నుంచి మరలా డిండి పోస్టింగ్ అయింది సార్. అక్కడ కొంత ప్రాబ్లం వచ్చింది. ఒక వీళ్ళు కంబాలపల్లి అని విలేజ్ అయింది, చందంపేట మండలం. అది కూడా మా పల్నాడు కల్చర్, ఫ్యాక్షన్ పీపుల్. అక్కడ 2 లీడర్స్ ఉన్నారు, కొంచెం ఒకే విలేజ్ లో ఉంటారు. వాళ్ళు విత్ ఇన్ పార్టీలో నుండి ఒకరికొకరు కొంచెం చాలా ప్రోయాక్టివ్గా ఉండి వాళ్ళని కొంచెం మోటివేట్ చేయటం, చిన్న చిన్న గిల్లి కజాలు పెట్టడం, కొట్టుకోవటం అట్లా విషయం చేస్తుంటారు. అప్పుడు ప్రకాష్ రెడ్డి సార్ ఉండే ఎస్పీ గారు, సార్ బాగా ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళని పికప్ చేసి కొంచెం చేసాం. దెబ్బతోటి వాళ్ళు సెటరేట్ అయ్యి ఇప్పటికి కూడా అట్లాంటిది ఏం లేదు. అప్పుడప్పుడు చెప్తుంటారు అక్కడ పనిచేయడం, అప్పటి నుంచి ఏం లేదు సార్ అని. లేకపోతే ఎప్పుడు వాళ్ళు కాంప్లికేషన్ చేస్తుంటారు. అగైన్ అయినా వాళ్ళు ఇప్పుడు నాకు ఎప్పుడైనా కనిపించి చాలా చాలా గుర్తు చేస్తారు, చాలా గౌరవిస్తారు వాళ్ళు. అప్పుడు కోపం చేశారు. కోపం చేసి నుంచి అడుగుచ్చారు. నేను మిర్యాలగూడ 1 టౌన్కి వచ్చాను సార్. అక్కడ మిర్యాలగూడ రూరల్ కి మిర్యాలగూడ 1 టౌన్ కి తేడా ఉందండి. మీరు ఇందాక అన్నారు మిర్యాలగూడ టౌన్ లో క్లబ్లు ఉంటాయని. క్లబ్బులు లేవు, ఒక క్లబ్ ఉంది అఫీషియల్, కాకపోతే క్లోజ్ చేయించామండి. అప్పుడు చేశారు క్లబ్. టౌన్ లో ఏముందండి మీకు ఛాలెంజ్? కొంచెం దొంగతనాలు ఇవన్నీ ఉండేవి. చివరిలో మాత్రం ఈ ప్రణయ్ మర్డర్ అయింది. మీరు అప్పుడు ఎస్హెచ్ఓ, నేను పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ, నేను 1 టౌన్ ఇన్స్పెక్టర్ని. రంగనాథ్ సార్ ఎస్పీ గారు ఉండి, శ్రీనివాసులు గారు డిఎస్పీ గారు ఉన్నారు. దాన్ని మేము ఆఫీసర్స్ అందరికి కూడా మేము అంటే ఇట్లా అని మేము ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదండి. బట్ సమ్ ఏదో అన్నట్టుగా మాకు ఉండేది. ఆవిడ కొంచెం అదే మన ఏమంటారు పొటెన్షియల్ పీపుల్. అతని యొక్క 2-3 ఏదో కేసులు ఉంటే వచ్చినప్పుడు కొంచెం నేను మొదట్లో నేను రూరల్ సీఏగా పనిచేసే టౌన్లోనే ఉండేది. నాకు అవగాహన ఉంది వాస్తవంగా మిర్యాలగూడ మీద అవగాహన ఉండి, అతను ఏదో అది ఇది వస్తే ఒకసారి నేను గట్టి కోపపడటం జరిగింది వాస్తవానికి. ఎవరిని? ఈ మారుతిరావు. అప్పటి నుంచి పోలీస్ స్టేషన్కి ఏం రాడు అతను, అనవసరమైన చేయను అన్నట్టుగా. అంటే వేరే ఏం లేదండి, చేస్తే పోలీస్ స్టేషన్కి ఏం రాలేదు. వన్ ఫైన్ డే మార్నింగ్ 8:30 ఆర్ 9 o'clock లోపు డిఎస్పీ గారు కాల్ చేశారు. వెంకటేశ్వర రెడ్డి అర్జెంటుగా వచ్చేయన్నాడు. నేను మా ఎస్ఐల్ని తీసుకొని సార్ దగ్గరికి వెళ్ళాను. రాగానే అమ్మాయి ఎలోపింగ్, డాక్టర్ ఎలోపింగ్ గురించి పిటిషన్ ఇచ్చాడు. అక్కడే పోలీస్ స్టేషన్కి రాలేదు. అక్కడ ఇచ్చిన తర్వాత ఓకే సీరియస్గా తీసుకొని వెంటనే ఒక ఎస్ఐని, ఏఎస్ఐని, మంచి ఇంటెలిజెన్స్ ఉన్న ఎస్ఐని మరియు అట్లనే ఒక ఏఎస్ఐ మట్టి అని మంచి టౌన్ ఫెమిలియర్ మ్యాన్, అతను ఒక హెడ్ కానిస్టేబుల్ని, వెంకటేశ్వర్లో ఉన్నారు మంచివాళ్ళు, వాళ్ళని ఇచ్చి పంపించి ట్రేస్ అవుట్ చేసి తెచ్చి డిఎస్పీ గారి సమక్షంలో కౌన్సిలింగ్ చేసాం. ఇట్లా ఆ అమ్మాయికి, ఆ అబ్బాయికి, వాళ్ళ పేరెంట్స్కి, వీళ్ళ పేరెంట్స్, ఈ మారుతిరావుకి వాళ్ళ పేరెంట్స్ కూడా చేసేవాళ్ళు కౌన్సిలింగ్ చేశారు. చేసిన తర్వాత ఆమె షీ వాజ్ నాట్, తల్లిదండ్రులకు సహకరించేటట్లే, నో ఐ యూస్ టు గో విత్ హిమ్ అని ఆమె డిసైడ్ చేసి చెప్పింది. చెప్పిన తర్వాత మాకెందుకో తెలియకుండానే మేము అనవసరమైన కొన్ని మాటలు చెప్పాం. ఈజ్ నాట్ ఏ కరెక్ట్ మ్యాన్. ఈరోజు ఎవడన్నా పొరపాటున ఏదైనా పైసలు ఇస్తే కూడా ఇట్లా అన్నా చేస్తారు రైట్, దిస్ ఇస్ నాట్ ఏ కరెక్ట్ ప్లేస్, యూ ప్లీజ్ గో అని అడిగి చెప్పటం. ఒక మంచి టీం ఇచ్చేసి హైదరాబాద్లో వదిలేయటం జరిగింది. కానీ ఇలా ఈ విధంగా మర్డర్ అవుతుంది మీరు ఊహించలేదా? లేదు సార్. అయితే ఇదైతే సంథింగ్ ఇన్సిడెంట్ అని మాత్రం అనటం జరిగింది, అది కూడా ఊహించలేదండి. ఏదో మేమేదో
అనటం జరిగిందనమాట. ఏమనంటే ఏముందిరా అతను కొంచెం పొటెన్షియల్ పీపుల్, ఏదైనా జరగచ్చు, ఇట్లాంటి నాట్ కరెక్ట్, మీరు ఇక్కడ ఉండొద్దు, యూ గో టు హైదరాబాద్ ఆర్ వేర్ ఎవర్ యూ లైక్. ఇంటేది ఇచ్చారు మీరు? ఇంటి ఇటంగా తీసుకొచ్చి ఇక్కడ వదిలేసాం హైదరాబాద్లో. ఓకే. మా విజయ్ కుమార్ అనే ఏఎస్ఐ మట్టయ్య ఇంకా కొంత మంచి ప్రాపర్ టీంని ఇచ్చి పంపించామండి. ఎలా జరిగిందండి? వాళ్ళు విత్ ఇన్ 10 days మళ్ళీ రిటర్న్ వచ్చేసారు. వచ్చినప్పుడు హైదరాబాద్లో ఉండుంటే మట జరిగేది కాదు, అది వేరే విధంగా ఉండేదేమో చెప్పలేము. అక్కడి నుంచి తర్వాత వాళ్ళు రావటం జరిగింది. రావటం తర్వాత ఎస్పీ గారి నాలెడ్జ్లో కూడా పెట్టాం. సార్ కూడా కౌన్సిలింగ్ చేశాడు. ఎస్పీ గారు కూడా బాగా తీసుకెళ్ళి ప్రొడ్యూస్ చేసాం. బాగా ఇట్లానికి ఎదురు కూర్చోబెట్టి సార్ మాట్లాడాడు బాగా ప్రాపర్, నాకు బాగా గుర్తుంది. సార్ దగ్గర సార్ కొంచెం ఏదో బ్యాడ్ ఫెలో లాగా ఉన్నాడు అని సార్ దగ్గర ఇట్లా ప్రొడ్యూస్ చేయటం ఆఫీస్లో నల్గొండ తీసుకొచ్చి ప్రొడ్యూస్ చేసాం. మారుతిరావు గారిని తీసుకొచ్చాం. లేదు సార్, అది సార్ ఏదో వాళ్ళ మాటలు ఏదో చెప్పాడు, నాకు కొంచెం అట్లా అవన్నీ గుర్తుంది. చెప్పిన తర్వాత అతను ఏదో ఒక రిసెప్షన్ ఫంక్షన్ ఏదో రూరల్ ఏరియాలో చేశాడు, ఫంక్షన్ హాల్లో, అటు నందిపాటు రోడ్లో ఉంటుంది. చేసినప్పుడు కూడా నేను ఆ రూరల్ సైకి కూడా ఏదో ఇవన్నీ తెలియకుండా మేమేదో అనుకోని కాదని, కొంచెం బ్యాడ్ ఫెలో చూడండి, జాగ్రత్త ఉండండి అని అట్లా మాట చెప్పటం జరిగింది. అప్పుడు ఎస్ఐలు కూడా చివరికి అంటే నేను ఆఫ్టర్ మాకు సెప్టెంబరు నెలలోనే 2018 సెప్టెంబర్లో మాకు ట్రాన్స్ఫర్స్ వచ్చినాయండి. అయితే నేను సెలవులో ఉన్నప్పుడు, నేను హైదరాబాద్లో ఉన్నాను. అయితే నాకు ఈవినింగ్ 5 o'clock 5 to 6 మధ్యలో కాల్ వచ్చింది పోలీస్ స్టేషన్ నుంచి. సార్ ఇట్లా మర్డర్ అయింది, అర్జెంటుగా సార్ వాళ్ళు రమ్మంటున్నారు సార్. నేను పోయాక 8:39 అయింది. అందరికి ఆల్రెడీ ఎస్పీ గారు వచ్చున్నారు, డిఎస్పీ గారు ఆఫీస్కి అందరం పోయాము. మంచి ఆఫీసర్స్ అన్నీ కూడా సార్ డిప్యూట్ చేసి ఇమ్మీడియట్గా ట్రేస్ అవుట్ చేసి అన్నీ చేయటం జరిగిందండి. ఇంత 10-15 రోజులు ఉన్నాం. కొంచెం లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉండే. తర్వాత అదంతా ఓకే, కానీ వాళ్ళు టౌన్లోనే ఎక్కడో బీహార్ నుంచి ఒక కొంతమందిని వాళ్ళ వీళ్ళు ఎంగేజ్ చేసుకొచ్చి ఒక ఆర్గనైజ్ చేస్తుంది విషయాన్ని మీకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ రాలేదా? అంత దాన్ని గమనించలేదు సార్. ఎందుకంటే వాళ్ళు ఏం చేశారంటే మాకు తెలిసి తర్వాత ఇంట్రాగేషన్లో ఊరు బయట ఒకటి బైపాస్లో ఒక హోటల్ ఉంటుంది, కూర్చునే వాళ్ళట. వాడు చెప్పటం అది శర్మ అనేవాడు, వాడు కూర్చొని అబ్జర్వ్ చేస్తుండేవాళ్ళు. అంటే కొత్త వ్యక్తి అక్కడికి వచ్చాడని అంత రాలేదు సార్. డాబాలో ఉన్న కానీ లేదంటే కస్టమర్లు కానీ లేదా పబ్లిక్ కానీ ఎవరు ఇవ్వలేదు ఇన్పుట్స్? అట్లాంటిది మా నోటీస్ రాలేదు. ఓకే. తర్వాత నల్గొండలో తర్వాత అంటే తర్వాత నేను సూర్యాపేట రూరల్ సిఏకి పోయాం. అక్కడి నుంచి నాకు ప్రమోషన్ వచ్చి నేను డిఎస్పీ నల్గొండకు వచ్చాను. అంటే నల్గొండ తిరుగుతున్నారు మీరు? నల్గొండ. సూర్యాపేట రూరల్ ఏముందండి? అదే అక్కడ ట్రాఫిక్, అక్కడ ట్రాఫిక్ అని కాదు సార్, ట్రాఫిక్ యాజ్ వెల్ యాజ్ కొంచెం అన్నీ ఉన్నాయి, కలబోసింది అది సూర్యాపేట అనేది. అక్కడ కూడా పొలిటికల్ ప్రెజర్ ఉంటుంది. అక్కడ కూడా అంటే వాళ్ళు కొంచెం మాకు పెద్ద పొలిటికల్ ప్రెజర్ అనేది అదే అంతగా వాళ్ళైనా కొంచెం చేయగలిగే ఏది కరెక్ట్ అదే చేయమనేవాళ్ళు. వాస్తవం కూడా మొదటి నుంచి. అంటే క్రైమ్ నేచర్ ఏంటండి సూర్యాపేట? కొన్ని జరిగాయి కానీ ఏమిటో కొన్ని ఉన్నాయి, కొన్ని విలేజ్లో మర్డర్స్ అట్లాంటివి ఉన్నాయి సార్, జరిగినాయి. ట్రేస్ అవుట్ చేసాం సార్. రూరల్ ఏరియా సూర్యాపేట, ఆ పెన్పాడ్ ఏరియాలో కూడా కొన్ని మర్డర్లు అయినాయి. అవి అంటే మనం ముందుగా ఎక్స్పెక్ట్ చేసే కాదు అది. అంటే కాన్స్పిరసీ కావచ్చు, సడన్ ప్రొవొకేషన్లోనే. సడన్ ప్రొవొకేషన్ కాదండి, ఒకటి కాన్ఫిడెన్సే ఉంది. అంటే ఊర్లలో పంచాయతీలు ఉంటాయి కదా, గట్టికాడు పంచాయతీ లేకపోతే అనుకునే ఇవన్నీ జరిగాయి. ఓకే. సూర్యాపేట ప్రమోషన్ వచ్చి నల్గొండ డిఎస్పీ వచ్చాం సార్. ఇక్కడ కొంచెం ఇది డిఫరెంట్ కల్చర్ నల్గొండ అనేది. అప్పుడు మాకు ఎస్పీ గారు రంగనాథ్ సారు, తర్వాత రమాదేశం మేడం వచ్చారు. ఇద్దరి పేర్లలో పనిచేశాను. అక్కడ కొంచెం హార్డ్ వర్క్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఈ టౌన్లో అది అంత ఓల్డ్ సిటీ ఉంది. కొంత బాగా ఈ గాంజా ఇట్లాంటివి అన్నీ ఉంటే చేయటం సార్ కూడా బాగా కాన్సన్ట్రేట్ చేసి కొంచెం ఈ రోడ్ అది చేయటం జరగడంతో కొంత అవి స్ట్రీమ్ లైన్ అయిందండి. నల్గొండలో చేస్తున్నప్పుడు ఎస్ఐగా కానీ సిఏగా పనిచేస్తున్నప్పుడు కానీ డిఎస్పీకి చేస్తున్నప్పుడు కానీ నయీం మూవ్మెంట్ అక్కడ ఎప్పుడైనా వచ్చిందా మీకు? నయీం అనుచరుల పేరు మీద బెదిరించడం కానీ అట్లాంటి ఏం లేదు సార్. కొంతమంది విలేకరులు అక్కడ ఒక గ్రూప్ కావడం, ఒక ఆర్గనైజర్ క్రైమ్ చేస్తుంటారు, మీ నోటీస్కి వచ్చిందా? అంటే మేము మా నోటీస్ లేదు, నేను ఐడెంటిఫై చేయలేదు సార్. దాదాపుగా కూడా
సాధ్యమైనంత వరకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. నయ్యం ఎప్పుడైనా ఎదురుపడ్డా? లేదు సార్, మాకు అవి పడలేదు. ఆఫ్టర్ కమిషన్ తర్వాత అవునా? నయం ముఖ్యంగా భువనగిరి కాన్సన్ట్రేట్ చేసి ఉంటారు. కానీ అనుచరులు నల్గొండ వైపు ఉంటారు కదా, కొంతమంది ఉంటారు, కానీ వాళ్ళు పెద్ద ఎప్పుడు ఏం లేదు సార్. ఎంతకాలం పనిచేస్తారండి డిఎస్పీ నల్గొండ? నేను దాదాపు 2 సంవత్సరాలు 8 నెలలు పనిచేసాను. ఏముందండి మీ అచీవ్మెంట్ అక్కడ? నాకు తెలిసినంత వరకు దాన్ని ఒక స్ట్రీమ్ లైన్లో పెట్టగలిగాను అనుకున్నాను సార్. ఏంటి? అంతకుముందు కొంచెం అది ఇది ఉండేది. అంటే ఆఫీసర్ కూడా రంగనాథ్ సార్ ఉంటాం, ఆయన అన్నిటి కూడా ప్రాపర్గా గైడ్ చేసి కొంచెం గాంజా ఇవన్నీ తీసుకురావటం, వాళ్ళందరూ కొంచెం స్ట్రీమ్ లైన్ చేయటం. నల్గొండ ఎక్కువ డే హెచ్పీ ఉంటుందా నైట్ హెచ్పీ ఉంటాయండి? అటెన్షన్ డైవర్షన్ అఫెన్స్లు కూడా ఉంటాయి సార్. ఈ చిత్తూరు బ్యాచ్ వాళ్ళు వీళ్ళు వచ్చేవాళ్ళు బ్యాంకుల దగ్గర, అవి కూడా ట్రేస్ అవుట్ అయినాయి. సార్ నల్గొండ తర్వాత నేను కోదా డిఎస్పీగా పోయాను. అక్కడే ఉందండి. అది కూడా ఏమైందంటే మనకు హుజూర్ నగర్ అంతా పల్నాడు కల్చర్, ఆ టైప్ ఎస్ అంతా. ఈ కోదాడేమో విజయవాడ కల్చర్, రొటీన్ వర్క్ చేస్తుంది వాళ్ళు. సరే అంతేనా? అంతేగాని వేరే స్పెసిఫిక్గా ఏం లేదు. స్పెసిఫిక్గా అని కానీ ఏదో పర్టికులర్ మా రొటీన్ జాబ్ చేస్తూ పోతుంటాం. కోదాడ తర్వాత నేను ఇక్కడికి హైదరాబాద్ CCS ఎంతకాలం అయింది వచ్చి? నేను 2 years అయింది సార్. ఇప్పుడు నల్గొండలో జరిగిన పోక్సో కేసు మాట్లాడదాం. అసలు ఏం జరిగిందండి ఆ రోజు? మైనర్ గర్ల్ 16 years ఉంటాయి. ఈ అమ్మాయి మొదటి 10th class చదువుతుండేదండి. అది షీ బిలాంగ్స్ టు నల్గొండ, రెసిడెంట్ ఆఫ్ నల్గొండ, స్టడీయింగ్ అట్ తిప్పర్తి మోడల్ స్కూల్. ఈ అమ్మాయి చదువుతున్న క్రమంలో ఈ కయ్యం అనేవాడు కార్ డ్రైవర్గా పనిచేస్తూ బ్రతుకుతుంటాడు. వీడు ఆల్సో 21-22 years ఉంటాయి. ఈ అమ్మాయిని ట్రాప్ చేయటం మొదలించాడు అప్పుడు 10th class నుంచి. లవ్ అది అట్లా చేస్తూ బస్ స్టాండ్ దగ్గర పోవటం, స్కూల్ వదిలే టయానికి పోవటం, అబ్జర్వ్ చేయడం, ఈ అమ్మాయిని కొంచెం అట్లా ట్రాప్లో పెట్టాడు. ఆఫ్టర్ లాంగ్ టైం ఈ అమ్మాయి తర్వాత ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్కి వచ్చింది. వచ్చిన తర్వాత ఇదే కంటిన్యూషన్ చేస్తూ ఆ వాడి ఫోన్ నెంబర్ ఆ అమ్మాయికి ఎక్స్చేంజ్ చేసి ఆ అమ్మాయి నెంబర్ తీసుకొని వాళ్ళకున్న కన్వీనియంట్ టైంలో మాట్లాడుతుండేవాడు. అట్లా లైజాన్ మెయింటైన్ చేసి ఆ అమ్మాయిని ట్రాప్లో పెట్టాడు. ట్రాప్లో పెట్టి ఫైన్ డే వాడు కాలేజ్ వదిలేసిన తర్వాత అందరు పిల్లలందరూ ఉంటారు బస్ స్టాప్ దగ్గర, తిప్పర్తి బస్ స్టాప్ దగ్గర నల్గొండ పోవటానికి. అందరు పిల్లలు ఎక్కేసరి ఈ అమ్మాయి ఎక్కితే ఈడు ఆ అమ్మాయితో పాటు బస్సు ఎక్కేసి వెంటనే ఆ అమ్మాయి చేతిలో ఉన్న స్పెక్టికల్స్ని తీసేసుకొని దిగిండు. ఆ అమ్మాయి స్పెక్టికల్స్ కిందకి దిగటం. ఆ క్రమంలో అరే బస్సు పోయింది ఎట్లా అని అన్నప్పుడు నేను డ్రాప్ చేస్తానంటూ ఆ అమ్మాయిని మోటార్ సైకిల్ మీద ఫోర్స్ఫుల్గా తీసుకొని ఆ నకరికల్ రోడ్లో ఒక సుబానీ హౌస్ అనే ఒక డిలాప్టెడ్ కండిషన్లో ఉన్న హౌస్కి తీసుకెళ్ళి అటాక్ చేయటం, సెక్సువల్ అసాల్ట్ చేయటం. అది చేసిన తర్వాత వెంటనే షీ వాజ్ నాట్ డిస్క్లోజ్ ది మ్యాటర్ టు దే పేరెంట్. చెప్పలా, తల్లే ఉంటుంది, తండ్రి లేక అలా పెంచుకున్న తండ్రి ఎవరు ఉన్నట్లుంది. చేసిన కొన్ని రోజులకి తల్లికి చెప్పటం, తల్లి అబ్జర్వ్ చేయటం, ఏది ఇన్కన్వీనియన్స్ చేసి ఆమె తిప్పర్తి పోలీస్ స్టేషన్లో ఆఫ్టర్ 10 days రావటం కంప్లైంట్ చేసింది. అప్పుడు ఎస్ఐ గారు కూడా లేకపోతే ఏఎస్ఐ మట్టయ్య గారు లైన్లో. సార్ జరిగిన వెంటనే అమ్మ చెప్పలేదు, తర్వాత మదర్ చెప్పింది. తల్లి గమనించి తల్లికి వచ్చిన ఆన్సర్లో షీ డిస్క్లోజ్ ది మ్యాటర్. అప్పుడు తల్లి వచ్చి కంప్లైంట్ చేయటం జరిగింది. ఇమ్మీడియట్గా ఎస్ఐ గారు మట్టయ్య గారు ఏఎస్ఐ SHOగా ఉన్నాడు. ఆయన ఏమంటే నా నోటీస్ తెచ్చాడు, ఇట్లాంటి సంగతి సార్ ఇమ్మీడియట్ రిజిస్టర్ చేయండి బాబు అని చెప్పి రిజిస్ట్రేషన్ ఏమిటంటే విజిట్ చేయటం, ఆ సీన్ రీకన్స్ట్రక్ట్ చేసి ఆమెని హాస్పిటల్ పంపటం అన్నీ చేస్తూ తర్వాత వాడిని అప్రహెండ్ చేయటం చేసి వాడిని కూడా వెంటనే దొరికాడా? దొరికాడు సార్. అంటే వెంటనే కాదు, విత్ ఇన్ 1 or 2 days దొరికాడు. అడ్మిట్ చేశాడు. ఈ కన్ఫెస్ చేశాడు. వాడిని కన్ఫెషన్ అని రాసి సిస్టమేటిక్గా వాడిని కోర్టుకి కూడా ఫార్వర్డ్ చేయటం, తర్వాత సిస్టమ్స్ ఫాలో అవ్వటం, ఒక ఆర్డర్లో ఇన్వెస్టిగేషన్ బిల్డప్ చేయటం జరిగింది. అదే క్రమంలో అక్కడున్న మా రైటర్స్ కూడా కొంచెం మంచి థరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉన్నారు. కృష్ణ అని, రఫీ అని ఉన్నారు మా ఆఫీసులో, నల్గొండ ఆఫీసులో. మంచి వాళ్ళు, బాగా ఎఫిషియెంట్.
మంచిగా అన్ని కేసుల్లో కూడా బాగా చేస్తారు. ఒకవేళ మేము తొందరగా కానీ అన్నా సరే దే ఆర్ నాట్ యాక్సెప్ట్. వాస్తవం సిస్టమ్ ఫాలో కావాలంటే వాళ్ళు చేస్తూ వాళ్ళు బాగా రీకన్స్ట్రక్ట్ చేసి మంచి ఒక సిస్టమ్ లైన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ బాగా బిల్డప్ చేస్తారు. ప్రతి కేసు కూడా చేసిన క్రమంలో చేశారు. ఈ కేసు కూడా అన్ని కేసుల్లో చేస్తారు. ఎస్పెషల్లీ దీంట్లో బాగా చేయటం. ఆ క్రమంలో తర్వాత ఆఫీసర్స్ కూడా నా తర్వాత నా సక్సెసర్స్ కూడా దీన్ని అక్కడ డిఎస్పీ గారు కానీ సిఐ గారు, లోకల్ ఎస్ఐ గారు, కోర్ట్ కానిస్టేబుల్ అందరూ కూడా ఫాలోఅప్ చేయబట్టే ఈ రిజల్ట్ తీసుకురావడం జరిగింది. అంటే దీని క్రెడిట్ మీ ఒక్కరి దగ్గర, మీ టీం వర్క్. ఎస్ సార్, టోటల్ టీం వర్క్ సార్. ఒక ఆఫీసర్కి కన్వర్షన్ రేట్ పెంచాలంటే లైన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చేయాలా, లేదా టీం అంతా బిల్డప్ చేసుకొని చేయాలా? సార్ రెండు చేయాలి సార్. లైన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ టీం వర్క్తో చేస్తేనే కరెక్ట్ సార్. చేస్తేనే కన్విక్షన్ వస్తుంటాయి. కన్విక్షన్ వస్తేనే మనకు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ అవుతుంది. సార్ ఇప్పుడు ప్రజెంట్ సిసిఎస్లో పనిచేస్తున్నారు. సిసిఎస్లో మంచి కేసు ఉందా ఇప్పుడు? సిసిఎస్లో అంటే ముందు అంటే అక్కడంతా ఇది ఫైనాన్షియల్ ఫ్రాడ్ సార్ ఇక్కడ అంతా. ఇప్పుడు నా దగ్గర అట్లాంటి ఏం ప్రామినెంట్గా చెప్పే కేసు ఏం లేదు సార్. మీ గోల్ ఏంటండి? సక్రంగా ఉంటుంది నా గోల్. సక్రంగా ఉంటే నా గోల్. నేను ఎస్ఐ నాకు చిట్యాలు ఉన్నప్పుడు మంచి మాకు మీరు రోడ్డు ట్రాఫిక్తో నాకు యాక్సిడెంట్ అయింది. నేను పడి కాల్ ఫ్రాక్చర్ అయింది. అప్పుడే నాకు ప్రమోషన్ వచ్చింది. అప్పుడే నాకు సార్ కూడా విజయ్ కుమార్ సార్ కూడా బాగా చేసి ప్రమోషన్ వస్తే అంటే నాకు ఆలియా సిఐగా వచ్చింది. అప్పుడు ఒక కేసు ఉందండి, మర్డర్ కేసు ఉంది అక్కడ పెద్దవరం పోలీస్ స్టేషన్. సైదిరెడ్డి అని ఆయన మర్డర్ చేయబడ్డాడు. ఎక్యూజ్డ్ ఎలీజర్ ఎక్యూజర్ అనాలన్నా లేకపోతే ఎక్యూజర్ అనొచ్చు. వాళ్ళు ఐడెంటిఫైడ్ ఇద్దరు. దే ఆర్ లీన్ పర్సనాలిటీస్. ఒక ఉమెన్ ఒక జంట, భార్య భర్తలు ఇద్దరు. లక్ష్మి అని వాళ్ళ భర్త పేరు. దే ఆర్ బిలాంగ్స్ టు ఎస్టీ కమ్యూనిటీ. నాకున్న ముందు ఉన్న ఇన్స్పెక్టర్ గారు వాళ్ళు తీసుకురావడం కానీ ఇంకా వాళ్ళిద్దరితోనే సమాప్తం ఉన్నారు. అప్పుడు విజయ్ కుమార్ సారు ఎస్పీగా ఉన్నారు. సార్ గైడ్ చేశాడు. ఓకే, లేదు వెంకటేశ్వరి ఇది వీళ్ళతో కాదు, దీన్ని వెనకేదో ఉంది అని ఫోన్లో చెప్పాడు. సరే మాకు చెప్పాను కదా సార్, మంచి టీం అని ఉంది. వాళ్ళు మంచి ఎఫిషియెంట్ కానిస్టేబుల్స్ ఉన్నారు. శేఖర్, సత్యం, హరి ఈ టీం ఉన్నారు కదా. ఏ బాబు సారు ఇట్లా చెప్తున్నాడా, ఏదో క్లూ మనం పట్టాలరా బాబు అన్నాం. నాకు వాస్తవంగా నాకు కాల్ ఫ్రాక్చర్ అయింది. మూవ్ అంది ఇది. నేను వాకర్ మీద నడుస్తున్నాను. ఎస్పీ గారి దగ్గరికి అట్లా పోయాను. ప్రమోషన్ వచ్చింది. చెప్పాడు, జీతం రాదురా బాబు, వచ్చి రిపోర్ట్ చేయరా అని చెప్పాడు సార్ ఫోన్లో. వాస్తవం కూడా అట్లానే ఉంది. పోయి రిపోర్ట్ చేసి అట్లానే పోయాను. నువ్వేం మెట్లు ఎక్కాల్సిన పని లేదు, కిందనే కదా పో చేయండి. పోయాను. నేను అందుకని నేను పోయే స్థితిలో లేను. అప్పుడు నేను మా వాళ్ళకి చెప్పటం, సార్ ఇట్లా చెప్తున్నాడు, వీళ్ళు కాదు లీన్ పర్సనాలిటీ, వీళ్ళతో ఏం కాదు ఏందని చెప్పిన తర్వాత వాళ్ళు ఇల్లు చెక్ చేశారు. మా వాళ్ళు పోయి, మా టీం, నేను కూడా కాదండి. చెక్ చేస్తే ఒక బస్సు టికెట్ మీద ఫోన్, ల్యాండ్ ఫోన్ నెంబర్ రాసింది. అది మా ఏరియా ఫోన్. బొల్లాపల్లి. ఎస్, బొల్లాపల్లి ఏరియా కోడ్ ఉంటుంది కదా, పిన్ 864945 ఏదో ఉంది. అది ల్యాండ్. అరే బస్ టికెట్ మీద దొరికి అది పట్టుకొచ్చాడు మావాడు. అరే వీళ్ళంతా అది ఆ పీపుల్ అంటే మా వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే కొంచెం ర్యాష్గా ఉంటారు. ఇప్పుడు మనం సపోజ్ మేము కారు పోతుందండి, వాళ్ళు ఎట్లుంటారంటే మనం ఇప్పుడు ఇక్కడ అంటే నేను వాట్ ఐ అబ్జర్వింగ్, కారు హార్న్ కొడితే వాడు తొలగడు, నీకల్లి ఇట్లా చూస్తాడు. మాకున్న కల్చర్ అది. అది హైదరాబాద్ నువ్వు హార్న్ కొడితే వాడు సైడ్ అవుతాడు. అది ఇప్పుడు నేను మా విలేజ్ పోయేటప్పుడు కారు హార్న్ కొట్టాను అనుకోండి, వాడు తొలగపోగా నీ కళ్ళు చూస్తాడు, ఆగవా అన్నట్టు, ఆగరాదు అన్నట్టు కూడా అంటాడు. నేను చేతలో ఉంటా కార్ దిగేందుకు కొట్టడం ఉంటాడు. అట్లా ఉంటారు. సరే ఉంటారు. అరే ఈ నెంబర్ ఉందో ఖచ్చితంగాని టక్కన నేను పోవటం అక్కడికి, అదే నెంబర్ తీసుకొని ఆ నెంబర్ దగ్గరికి పోవటం. అది పబ్లిక్ టెలిఫోన్ అండి. పోయి వాళ్ళతో మాట్లాడితే అసలు ఈ నెంబర్తో ఎవరు మాట్లాడతారంటే వాడు ఇమ్మీడియట్గా చెప్పేసుకో సంబడి వాజ్ కేమ్ అండ్ టాక్ అని చెప్తాను. ఇమ్మీడియట్ వాడు పికప్ చేసినామంటే వాడు అంతా చెప్పారు. తెచ్చి వాళ్ళందరినీ పికప్ చేసుకొని వచ్చి పోలీసులు నిలబెట్టాం. పెద్దవాళ్ళు
నిలబెడితే కూడా ఆమె ఇంకా అసలు వాళ్ళు ఏం కొట్టలేం తిట్లే ఏం చేయలేం కదా, లీన్ పర్సనాలిటీస్. అండ్ దట్ దే ఆర్ బిలాంగ్స్ టు ఎస్టీ కమ్యూనిటీ, పూర్ పీపుల్, చాలా లీన్ పర్సనాలిటీ ఉంది. చేసిన తర్వాత వీళ్ళందరూ లైన్ వెళ్ళి వీళ్ళు ఎవరని దెన్ దే కన్ఫెస్డ్ అనమాట. లేకపోతే ఆ ఇద్దరితోనే మర్డర్ కేసు దాన్ని. ఎందుకంటే మర్డర్ చేశారు? ఈ ల్యాండ్ గొడవ. అంటే వాళ్ళ పేరుని దాచిపెట్టారు ఆవిడ? వాళ్ళు అక్కడ వాళ్ళు మాజీ నక్సల్స్. వాళ్ళు ఏదో సాగర్కి ఇట్లానే వచ్చి ఉండేవాళ్ళు, అప్పుడు పరిచయం అయ్యారు ఏమకి. అంటే అందరు కలిపి చంపేశారు? వాళ్ళందరూ కలిసి అప్పుడు ఏదో పాలేరు దళం అనే ఒక చీటీ వేశారు. దళం తీసుకొని రావటం, ఆయన నైట్ ఇంట్లో నుంచి లేకపోచ్చి కత్తి సైదిరెడ్డి గారు గుర్తొస్తుంది పేరు, తీసుకొచ్చి ఆయన చంపేశారు. చంపిన తర్వాత వాళ్ళిద్దరు అట్లా ఉన్నారు. ఆ కేసు వాళ్ళు ట్రేస్ అవుట్ చేయటం. ఒక పోలీస్ స్టేషన్లో ఒక కేసు జరిగిందంటే ఆ కేసులో అరెస్ట్ చేయడం ఎంత ఇంపార్టెంటో, ఆ కేసుని కన్విక్షన్ తీసుకురావడంలో ఏ విధంగా లైన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఫెయిల్ కాకూడదు, టీం వర్క్ని బిల్డప్ చేసుకుంటే ఆ కన్విక్షన్ వస్తుంది అన్నది వెంకటేశ్వర గారి నమ్మకం. ఆయన సర్వీసులో ఆయన ఇంటర్వ్యూలో కూడా ఇది నా పనితనం అని చెప్పకుండా ఇది నా టీం వర్క్ అని చెప్పుకుంటున్నారు. కాబట్టి ఆయన ఈరోజు ఆ సక్సెస్ కారణం వాళ్ళ టీమే. అంటే సాధారణంగా ప్రతి ఆఫీసర్, కొంతమంది ఆఫీసర్లు ఇది నేనే చేశానని చెప్తుంటారు, కానీ ఆయన మాత్రం ఇది నా టీం చేసింది, ఆ సక్సెస్ నాకు వచ్చిందని ఆయన అంగీకరిస్తున్నారు. ఇది ఈ వారం వెంకటేశ్వర రెడ్డి గారితో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. I Dreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. I Dreams founder and CEO చిన్న వాసుదేవ్ రెడ్డి గారితో మురళీధర్ క్రైమ్ స్టోరీస్ చాలా ఫేమస్ అయిపోయినావు. Well done. Congratulate him for doing so well. And I congratulate him, his boss also, for doing so well.